నమస్తే, జై శ్రీరామ్. ఎక్కడో ఇరాన్లో ఖమేనీ అనేటువంటి నీచుడు అంటే సేమ్ వీడు ఔరంగజేబుతో పోలిస్తే 1000 రెట్లు అధికం. ఈ ఖమేనీ అనేటువంటి వాడు ఇరాన్కు ఒక మత పెద్ద, అంతే తప్ప ఇరాన్కు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్ కాదు. వీడి పద్ధతులన్నీ మీరు సామాజిక మాధ్యమంలో వినే ఉంటారు. వీడు చేసిన అరాచకాలు కానీ మిగతావి కానీ, వీడి యొక్క సిస్టమ్ ఏమంటే వీడి యొక్క క్షిపణులు భారతదేశం వైపు కూడా విస్తరించి ఉన్నాయి. కాబట్టి నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ మనకు మిత్రదేశం. ప్రపంచ శాంతి కొరకు నిజంగా ఇజ్రాయెల్ చేసినటువంటి పని, అమెరికాతో సంయుక్తంగా చేసినటువంటి పని హర్షించాల్సిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఏడుస్తూ ఒకవైపు పాలస్తీనాకు మద్దతు తెలుపుతారు, మరొక వైపు ఇరాన్కు మద్దతు తెలుపుతారు. రేపు పాకిస్తాన్కు మద్దతు తెలుపరనేది మనకి అనుమానమే కదా. ఖచ్చితంగా రేపొద్దున పాకిస్తాన్ కూడా మద్దతు తెలిపిన రోజు మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రియ హిందూ బంధువులారా, ఈ సెక్యులరిజం జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళను మేల్కొల్పండి. ప్రతిరోజు కనీసం మీ వాట్సాప్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఈ సెక్యులర్ జబ్బును తీసిపారేసే విధంగా పనిచేయండి. దగ్గర 13 సంవత్సరాలు వచ్చినటువంటి ఎవరికి అమ్మాయికి హిజాబ్ వేసుకోవాలి, అంతకంటే చిన్నగా 6 సంవత్సరాల అటువంటి అమ్మాయిని వివాహం కూడా చేసుకోవచ్చు అన్నటువంటి మూఢాచారాలను దురాచారాలను ఇతడు ఖమేనీ ప్రోత్సహించాడు. అదే హిందూ వివాహ వ్యవస్థలో కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి వాళ్ళు దురాచారాలను దూరం చేశారని, మరి ఇది జోగిని వ్యవస్థను దూరం చేశారని ఈ కమ్యూనిస్టులే డబ్బా కొట్టుకుంటుంటారు. మావాడే కందుకూరి వీరేశలింగం పంతులు ఈ విధంగా దురాచారాలను, హిందువుల్లో ఉండే దురాచారాలను దూరం చేశారు, బాల్య వివాహాలను దూరం చేశారని ఈరోజు కమ్యూనిస్టులే రోడ్లెక్కి ఖమేనీ మృతి మీద మాట్లాడుతుంటే ఈ యొక్క దేశ విభజన రాజకీయాల్లో వీళ్ళ పాత్ర ఎంతుందో మనం గమనించాలి. పట్టుమని 15 సీట్లు కూడా లేవు దేశవ్యాప్తంగా, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి అరాచకాలు చేస్తూ అంటారు. అలాగే వీళ్ళు కేవలం వాళ్ళ ప్రొటెస్ట్, మేమున్నాము ఇంతమంది, మేమందరం యూనిటీగా ఉన్నాము అనేటువంటి మతం అనేటువంటి బేస్ మీద ఖమేనీ యొక్క మృతి మీద వీళ్ళు బయటికి రావడం అన్నటువంటిదంతా భారతదేశం మీద వ్యతిరేకత చూపించడమే. కాబట్టి మనకు ఇజ్రాయెల్ అనేది మిత్రదేశం. కాబట్టి మన దేశానికి మిత్రదేశం ఏది ఉందో అది దానికి ఫాలో మనం కావాల. భారతీయుడిగా మనం సగౌరవపడాల ఇజ్రాయెల్ దేశం విషయం మీద. కాబట్టి ఎవరైతే ఇరాన్ వైపు మళ్ళినారో వీళ్ళందరూ దేశద్రోహులే. రేపొద్దున మన యొక్క విషయాల్లో రేపొద్దున నెగిటివ్గా వీళ్ళందరూ పాకిస్తాన్ వైపు మళ్ళారు అన్నటువంటిది మరి ఆలోచన చేయాల్సిన విషయమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మన భారతదేశాన్ని సుభిక్షంగా కాపాడుకుందాం, మనం హిందువులను సంఘటితంగా ఉందాం, సెక్యులరిజాన్ని దూరం పెడదాం. జై శ్రీరామ్, జై గోమాత.